గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సూపర్ 6 సూపర్ హిట్ సభకి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ స్థానిక నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నీ ప్రత్యేకంగా ఏర్పాట్లు పరిశీలిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పుల్లారావు గారు ఉన్నారు, సీనియర్ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఇతర నేతలందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏంటి ఇప్పుడు 4 లక్షలు మీ టార్గెట్ అని సభ అంటున్నారు, ఎంతమంది రాబోతున్నారు, ఏంటి ఏం జరగబోతుంది, అసలు ఇక్కడ అనంతపూర్లో ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? అనంతపురం జిల్లాలో ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మన మహానాడు చేశారు. మళ్ళీ ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే పెద్ద సభ ఎప్పుడు చేయలే. అందులో కూటమి పార్టీలకు సంబంధించి మొదటి సభ అధికారం వచ్చిన తర్వాత, అందున ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాత మొదటి సభ. అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చినటువంటి సభ ఇది. అందుకే ఈ జిల్లాలో గతంలో ఎప్పుడు చేయలేదు. ఉత్సాహంగా ఉన్నారు, జిల్లాలో ఉండేటువంటి నాయకులు ఉత్సాహంగా ఉన్నారు, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువే వస్తారు. మేము 4 లక్షలు అంటున్నాము, దానికంటే కూడా ఎక్కువే వస్తారనే ప్లాన్ చేసుకుంటున్నాం. తప్పనిసరిగా కూడా ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ అనంతపురం జిల్లా చరిత్రలో ఇది నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు 15 నెలల్లోనే మీరు అనుకున్న చాలా వరకు అమలు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడంలో సక్సెస్. ఇప్పుడు ఇది మోటివ్గా తీసుకుని ఫర్దర్గా ఇంకొన్ని ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ సక్సెస్ అయ్యి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తే చాలని అనుకునే ఫీలింగ్లో ఉన్నారు? ఇంకా చేయవలసిన ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 అనే హామీలు ఇచ్చారో దానిలో ప్రధానమైన అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా 1-2 హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో అమలు చేసే ప్రక్రియగా ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమిగా ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఏదైతే ఇచ్చారో ఆ సందర్భంగా హామీలు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పటికే హామీలు చాలా వరకు హామీలు చెప్పినాయి, కానీ కొన్ని ఏదైతే ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొన్ని వచ్చిన హామీలు, కొత్త పెన్షన్లు ఇవ్వటం కానీ, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వటం కానీ, ఇటువంటివన్నీ కూడా అదనంగా కూడా కొన్ని ప్రభుత్వ పరంగా చేయటం జరిగింది. వాటన్నిటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కూటమి ఇదొక వేదిక అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో చేయవలసిన కార్యక్రమాలు మెగా డిఎస్సి తీసుకోవడం జరిగింది. దాదాపు 8,000 మంది దాకా ఉద్యోగాలు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలను పిలవటం జరిగింది. కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చారు. చనిపోయిన భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు భార్యల పేరు మీద బదలాయింపు చేయడం జరిగింది. దాదాపు 1,20,000 మంది కుటుంబాలకి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేయలే. అటువంటివన్నీ కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మిగిలిన హామీలు చేసే ప్రక్రియ వేదికగా ప్రజలకి ఇది ఒక వేదిక కాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే ఒకవైపు వైసీపీ అధినేత ట్వీట్లు కావచ్చు, లేకపోతే ఆయన పెడుతున్న పోస్టులు కావచ్చు, ముఖ్యంగా ఏంటంటే మోసానికి ప్రత్యయ పదం వాళ్లే అవుతారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు పాలించమని అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో అరాచకం చేశారు, దోపిడీ చేశారు. దాని మీద ఇప్పటికీ కూడా అందుకే ప్రజలు 151 సీట్లు ఇచ్చిన వాళ్ళని 11 ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయటం జరిగింది. కానీ ఇప్పటివరకు వాళ్ళ ఆలోచన సరళిలో కానీ ధోరణిలో కానీ మార్పు ఏమి రాలా. ఎంతసేపటికి వాళ్ళు ఏంటంటే ప్రజలు తప్పు చేశారనే భావన తప్పితే కేవలం ఏంటంటే తమకున్న సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా గతంలో ఏదైతే చేశారో అదేవిధంగా చేయని దాన్ని జరగని దాన్ని జరిగినట్టు, జరిగిన దాన్ని జరగనట్టు చూపెట్టడంలో వాళ్ళు చాలా సిద్ధహస్తులు. ఆ ప్రక్రియలోనే ఈ ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా మంత్రులు కూడా నిన్న చెప్పడం జరిగింది, దానికి సిద్ధం, బహిరంగం కూడా సిద్ధం అని చెప్పి నిన్నే మెడికల్ కాలేజీల అంశాల మీద ఒక బహిరంగ చర్చకి ఆరోగ్య శాఖ మంత్రి సవాల్ విసరటం జరిగింది. కాబట్టి విమర్శ చేయటం కాదు, విష ప్రచారం చేయటం కాదు, కళ్ళ ముందు కనపడే వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తుంది, ఎంత పారదర్శకమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తూ ఉందనేది స్పష్టంగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. సార్ పుల్లారావు గారు, అంటే ఇందాక సార్ కూడా ఒకటి క్లియర్గా ఒక మాట చెప్పారు, మెడికల్ కాలేజ్ సంబంధించిన వ్యవహారంలో ఈ మంత్రి, మీ కూటమి మంత్రి కూడా బహిరంగ చర్చకు పిలిచిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వ వైద్య కాలేజీలకు సంబంధించిన వ్యవహారంలో ఎందుకు ప్రైవేటైజేషన్కి పోవాల్సిన వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పేద ప్రజలు దాంట్లో చదువుకునే అవకాశం ఉంటుంది కదా, ప్రైవేట్ పరం చేస్తే డబ్బులు కట్టాలి, ఫీజులు కట్టాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కదా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏది ప్రైవేట్ పరం చేసినా ప్రభుత్వం కాలేజీలకు ఒకటి, ప్రైవేట్కి ఒకటి ఉండవు.
అన్నిట్లో కూడా సిస్టమ్ అంతా ఇప్పుడు సెంట్రలైజ్ చేశారు. ప్రైవేట్ కాలేజీలు ఇంకా మెయింటెనెన్స్ బాగుంటుంది, ఇంకా స్టూడెంట్స్కి మెరుగైనటువంటి విద్యను అందిస్తారు. ప్రభుత్వానికి ధీటుగా ప్రైవేట్ కూడా ఉండాలి, ప్రైవేటుకి ధీటుగా ప్రభుత్వం కూడా ఉండాలి. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రైవేటు కాలేజీలు కాదు ప్రభుత్వ కాలేజీలు అని తెచ్చాడు. నిధులు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు పూర్తి చేయాల? 17 కాలేజీలు తెచ్చానని డబ్బా కొడతాం. అమలు పరిచి పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన వారికి ఎక్కడా కనపట్టలేదు. అందుకనే ఈనాడు ప్రభుత్వం ఒక పక్క, ప్రైవేట్ ఒక పక్క, రెండూ ఉండాలి. ఈనాడు ఎందుకు దేశవ్యాప్తంగా నేషనల్ హైవే ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, టోల్ గేట్లు ఎందుకు పెడుతున్నారు? ఫాస్ట్గా డెవలప్ కావాలి. అన్నీ ప్రభుత్వ పరంగా చేయాలి అంటే సాధ్యం కాదు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం దేశం ప్రపంచం మొత్తం వచ్చింది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు కాలేజీలు అన్నీ ఉంటేనే అందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే విష ప్రచారం తప్ప మంచిని ఓర్చుకోలేనటువంటి ఆలోచనలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఉంది. ప్రతిపక్షం అనాలన్నా సిగ్గుచేటుగా ఉంది. విధ్వంసం ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళు మంచిని ఓర్చుకోలేకపోతుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక పాజిటివ్ వేలో వెళ్తూ ఉంది. 15 నెలల్లో అసాధ్యమైనటువంటి సాధ్యం చేశారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రభుత్వం భవిష్యత్తు రేపు జరగబోయేటువంటి సూపర్ 6 సూపర్ హిట్. సార్ 15 నెలల్లోనే మీరు ఇచ్చిన హామీలన్నీ చాలా ఫోర్స్గా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. దానికి ఇప్పుడు సభ జరుగుతుంది. అంటే ఫర్దర్గా రాబోయే ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా చేయాల్సిన పరిస్థితి. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, నరేంద్ర గారు చెప్పినట్టు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద మీ ఫోకస్ ఏమైనా ప్రత్యేకమైన ఫోకస్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఖచ్చితంగా 15 నెలల్లోనే సూపర్ 6 పథకం సూపర్ హిట్గా అమలు చేయడం ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్లింది. కారణం ఏంటంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు ప్రజల మీద, ప్రభుత్వం మీద భారం మోపి వెళ్ళిన ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు 1,00,000 కోట్లు ఒక సంక్షేమం మీద ఖర్చు పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. అలాగే కొన్ని చెప్పనటువంటి హామీలు కూడా, ఇప్పుడు దివ్యాంగులకి 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పాలా మేము ఎన్నికలకు ముందు, కానీ దివ్యాంగులకు కూడా 3,000 పెన్షన్ 6,000 చేసాం. సో భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కళ్ళు లాంటిది మన చంద్రబాబు గారి ప్రభుత్వానికి. ఈ 5 ఏళ్లలో మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. దానిలో భాగంగా లోకేష్ గారు, మంత్రి గారు ఆల్రెడీ 16,347 టీచర్ ఉద్యోగాల నియామకం పూర్తి జరుగుతూ ఉంది. సో ఇది పేద పిల్లలకు మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి చూశారు ప్రజలు, దోచుకున్న వైనం చూశారు. ఈరోజు ప్రతి రూపాయి పేదల సంక్షేమానికి, అభివృద్ధి ఖర్చు పెడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జైజైలు పలుకుతారు. ఇప్పుడు ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ పథకానికి లబ్ధిదారులందరూ కూడా వాళ్ళు ఊహించిన దానికంటే ఈరోజు ఎక్కువ సూపర్ 6 పథకాలు అందినాయి. వాళ్ళు ఈ 10 లక్షల కోట్ల బిల్లు ఒక బిడ్డకైనా వస్తుందా లేదా, తల్లికి వందనం అనుకున్నారు. ఈరోజు ప్రతి బిడ్డకి ఇద్దరు, నలుగురు బిడ్డలుంటే నలుగురికి వాళ్ళు ఒకసారి చంద్రబాబు గారిని చూడాలా, అందున ఎన్డీఏ నాయకులను చూడాలా, ఒకసారి సభకి వెళ్ళి ప్రత్యక్షంగా ఒకసారి మహానాడు కడపలో సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే ఈరోజు చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు అనంతపురం మీటింగ్, ఇది సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. థ్యాంక్ యూ. సో ఇది టీడీపీ నేతలు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. దాదాపుగా ఊహించరు 4 లక్షల మంది మా అంచనా దానికి మించి రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సూపర్ 6 పథకం వల్ల లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ఈ సభకి హాజరు కాబోతున్నారు. ఆ దిశగానే ఏర్పాట్లు అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ సభకి జనాలు రాబోతున్నారు. రేపు జరగబోయే సభ సూపర్ హిట్ కాబోతుంది అనేది ఇక్కడ టీడీపీ నేతలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఫోటో స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.